నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివ్' ఛానల్. ఈరోజు మనం 'శర్వానంద్' గారి 'పైకర్' మూవీ గురించి తెలుసుకుందాం. నేను రిలీజ్ రోజే పోదామనుకున్నా. కొంచెం అందుబాటులో లేక ఎక్కడ మా ఏరియాలో పడక కొంచెం వేరే కంట్రీకెళ్ళి చూడాల్సి వచ్చిందనమాట. అందుకే మన రివ్యూ కొంచెం లేట్ అయింది. నేను చెప్పినట్టే గత వీడియోలో మనం కంటిన్యూ‌గా వీడియో చేసుకుందామని చెప్పి, ఇది మనం మూవీలో ఫస్ట్ రివ్యూ అనమాట. చానా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి, ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. 'శర్వానంద్' గారి 'పైకర్' మూవీ అలాగే రాజశేఖర్ గారు వీళ్ళు చేసిన రేసింగ్ ఎలా ఉందంటే, ఓవరాల్‌గా చెప్పుకుంటే పర్లేదబ్బా! బానే ఉంటది. ఎందుకంటే ఇవి రేసింగ్ అని స్పోర్ట్స్ డ్రామాలు ఏందంటే రెగ్యులర్‌గా ఉన్నట్టే. ఏంటిదంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఒక గతంలో. ఈళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నించడం, ఎవరో ఒకరు అడ్డుకోవడం, లేకపోతే వాళ్ళకి ఎన్నో కొన్ని ఇష్యూస్ రావడం, మ్యారేజ్ చేసుకునేటప్పుడు గానీ, ఫ్యామిలీ వల్ల గానీ, ఏదన్నా గానీ, దీనివల్ల రిస్క్ ఉంది. అనే కొన్ని పాయింట్స్ రేజ్ అయితుంటాయనమాట. దీంట్లో కూడా అలాంటి రొటీన్ పాయింట్స్ కొన్ని రేజింగ్ ఉన్నాయి. అవి తీసేస్తే సినిమా ఓవరాల్‌గా చూడొచ్చు బావుంది. స్క్రీన్ ప్లే గాని, డైరెక్షన్ గాని పర్లేదు. తీసి పడేసేంత ఏం లేదు. ఇది రాజశేఖర్ గారిది చూసుకుంటే డెఫినిట్‌గా ఆయన క్యారెక్టర్ చాలా వరకు బాగుంది. ఆయన చేసిన విధానం గాని, ఆయన క్యారెక్టర్ పరంగా అయితే మటుకు ఆయనకు బాగా మంచి పేరే తీసుకొస్తది. ఎందుకంటే 'యాంగ్ రింగ్‌మన్' ఆయన్ని ఒక లెవెల్‌లో ఊహించుకుంటాం మనం. గతంలో గాని, ఆయన సినిమాలు గాని నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు గాని, ఆయన సాంగ్స్ గాని ఇప్పటికి మనం ఎక్కడో ఒక చోట ఆయన సినిమాలు చేయకపోయినా పాత పాటలు ఆయన ఇంకా వినిపిస్తూనే ఉన్నాయంటే 'యాంగ్ రింగ్‌మన్' గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతటి గొప్ప యాక్టర్ దీంట్లో నటించడం గాని, దీని గురించి మనం మాట్లాడుకోవడం గాని నాకైతే చాలా బాగా అనిపించింది. ఆయన సినిమాలు నేను గతంలో ఆయన సినిమాలు 'గరుడవేగ' గాని, 'కల్కి' గాని చూసినాం. కొంచెం స్పెషల్‌గా ఇష్టం. ఎందుకంటే ఆయన ఒక యాక్టర్స్‌లో ఆయన కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అనమాట. ఆయనకు గూడా ఒక కంప్లీట్ యాక్టర్ అనేది ఏదైతే ఉందో ఇతని ఒక ఫ్యాన్ బేస్ ఉంటది చూసిర్రా? ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అనమాట. ఆయనది ఒక యాక్టింగ్ గూడా ఒక సెపరేట్ అనమాట. ఒక వేరే లెవెల్ ఉంటది ఆయనది. అంటే ఒకరితో పొంతన లేకుండా ఇప్పుడు మనం ఎలా అంటే ట్రెండ్ సెట్టర్ అయిన 'పవన్ కళ్యాణ్' గారు గాని, ఆ తోవలో ఉంటదనమాట మరి 'రాజశేఖర్' గారి యాక్టింగ్ అని. అందరూ ఒకలాగా ఉంటే ఇది సెపరేట్‌గా అనమాట. ఈయన యాక్టింగ్ గాని, స్టైల్ గాని, వాకింగ్ గాని కొంచెం డిఫరెంట్. సో, రెగ్యులర్ కమర్షియల్ కాకుండా కొంచెం కొత్తగా ఆయన స్మైల్ గాని కొత్తగా ఉంటదనమాట ఆయన యాక్టింగ్‌లో. వాటిలో సాంగ్స్ గాని నాకు చాలా ఇష్టం ఆయన సాంగ్స్. ఇప్పటికి నేను ఎప్పుడన్నా కానీ కొంచెం మూడ్ ఆఫ్‌లో ఉన్నా గాని ఆయన సాంగ్స్ పెట్టుకొని వింటుంటా. అలాంటి యాక్టర్ మూవీ గురించి నేను రివ్యూ ఇస్తాను. నాకు కొంచెం ఓకే. పర్లేదనిపిస్తుంది. ఇది మోరల్ మన మూవీలోకెళ్ళిపోతే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చూస్తే మనకి అంత బోర్ అనిపియదు. కాకపోతే ఏదన్నా మనం సినిమా చూసేటప్పుడు అంటారు నేను చాలా సార్లు చెప్తూనే ఉంటా. సినిమా చూసేటప్పుడు సినిమా ఫీల్‌లో ఉండే అదొక రంగుల ప్రభావితం. దానిలో పోయి తప్పులు వెతికి బయటకి తీసిర్రనుకో మనం చూసే 3 గంటల సినిమా కోసం వాళ్ళు ఎన్నో ఎన్నో సంవత్సరాలు కష్టపడి, నెలలు కష్టపడి తీస్తారు గదా! కొన్ని పాయింట్స్ మిస్ అయితయి. వాటిని రేజ్ చేసి మరి బయటకి తీయాల్సినంత అవసరం లేదని నేను ప్రతిసారి చెప్తే ఇప్పుడు గూడా అదే చెప్తున్నా. సినిమా ఓవరాల్‌గా పర్లేదు బానే ఉంది. తీసి పడే సినిమా కాదు. రివ్యూస్ కూడా కొన్ని బాగా వస్తున్నాయి. కొన్ని అలా కొంచెం నెగెటివ్ గూడా వస్తుంది. నాకైతే మూవీ నచ్చిందబ్బా! మీది ఎలా ఉంటదో మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది. నేను మీకు చెప్పాల్సిందేందంటే పర్లేదు వాళ్ళలో కష్టానికి మనం మెచ్చుకోవచ్చు. ఇది శర్వానంద్ గారు గాని, రాజశేఖర్ గారు గాని ఎవరైతే ఉన్నదో శర్వానంద్ గారు కూడా బైక్ రేసర్‌గా చానా ఆయన ఒక ట్రూత్ బైక్ రేసర్‌గా ఆయన పడిన కష్టం ఉంటది చూసారా? బైక్ రేసింగ్ గాని, వర్షంలో సీన్స్ గాని చానా బాగా చేసిండాయన. ఆ కష్టాన్ని మనం మెచ్చుకోవచ్చు. ఇంకోసారి నేను 10 సార్లు చెప్పినట్టే ఆయన సినిమా చేయాలని ఉంటది కాబట్టి దానికి తగ్గ ఆయన ట్రైనింగ్ తీసుకుంటారు. దానికి తగ్గ కష్టపడతారు. అదే మన కోసం కాదు కదా! మనీ తీసుకొని చేస్తారన్నట్లు అని ఎలాగైతే చెప్తానో ఇప్పుడు గూడా అంతే. కాకపోతే ఏందంటే, ఈ సినిమాలో అతని మేక్ ఓవర్ చానా బావుంటది 'శర్వానంద్' గారిది. అతన్ని ఇంప్రూవ్ చేసుకోవడం గాని, అతను సన్నబడడం గాని, ఈ సినిమాకి చానా ప్లస్ అనమాట. అతని మేక్ ఓవర్ చానా ప్లస్ ఈ సినిమాకి. గతంలో చూసుకుంటే వాటికిటికి చానా పొంతనుంటదనమాట. ఓన్లీ సినిమా ఆయన కోసమే పుట్టింది అన్న విధంగా ఉంటది 'బైకరు'. నిజంగానే చానా బాగుంది సినిమా. చెప్పినా గదా! కొన్ని లూప్ హోల్స్, ఎదురుపాట్లు మనం వెతికే కొద్దీ బయట పడతనే ఉంటాయి. ఎంత పెద్ద సినిమా అయినా సరే, ఎంత హిట్ అయినా ఏదో ఒకటి తీస్తూనే ఉంటారు. పర్లేదు. నాకు బాగా అనిపించింది. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. నేను ఫస్ట్ డే చూద్దాం అనుకున్నా. నేను మిస్ అయిపోయానని చెప్పినా కదా! మళ్ళీ నేను వేరే ఊరికెళ్ళి చూసేలాగా నాకు ఈ టైం అయింది. రివ్యూ ఇవ్వడానికి మెయిన్ కారణం ఏందంటే చెప్పినా కదా! రాజశేఖర్ గారు ఉన్నారు. అలాగే శర్వానంద్ గారు. ఈ సినిమా నేను ఒకవేళ మా ఊర్లో లేకపోతే చూసేవాడిని కాదేమో. మెయిన్ రాజశేఖర్ గారు ఉన్నారు అనే ఒక పర్టిక్యులర్ పాయింట్‌తోటి నేను సినిమా హాల్‌కెళ్ళి చూసినా నేను. నాకైతే బాగా అనిపించింది. రాజశేఖర్ గారి క్యారెక్టర్ కూడా చాలా బావుంటది. ఈ సినిమాలో ఎస్పెషల్‌గా ఒక డైలాగ్ ఉంటదనమాట. శర్వానంద్ గారు హాల్‌కెళ్ళి సినిమా చూస్తుంటే రాజశేఖర్ గారొచ్చి నీకు స్పెషల్ ట్రైనింగ్ ఉంటది. ఎర్లీ మార్నింగ్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఇలా సినిమా చూడకూడదని ఇలా కథ చెప్తే ఒక డైలాగ్ అంటాడనమాట. ఆ చీకటి గోడల మధ్య ఎవరో రాసిన కథకి నువ్వు బానిసవైతే నీ కథ రాసుకోవడానికి నువ్వు ముందుకెళ్ళలేవు అనే విధంగా ఒక డైలాగ్ ఉంటది. ఆయన చెప్పుడు రాజశేఖర్ గారు చెప్పే విధానం చాలా మైండ్ బ్లోయింగ్ అనమాట. ఒక్క డైలాగ్ ఆ సినిమాకి చానా ప్లస్ ఉంటది. అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. ఎట్లా అంటే నాలాంటి వాడు గాని, నీలాంటి వాడు గాని ఇట్లా చూసే చాలా మంది ఎప్పుడు మనం సినిమా అని పిచ్చిలో పడిపోతుంటాం. అలాంటప్పుడు మనం చేయాల్సిన పనులు చాలా మిస్ అయితుంటాం. దాన్ని మనం ఆ ఒక్క డైలాగ్ మనల్ని కొంచెం ఆలోచింపజేస్తది. ఎవరైతే ఉన్నారో
24 గంటల సినిమాలు చూసేవి గాని, ఓటీటీ అంటారు, అదంటారు. ఇప్పుడు డిజిటల్ కాలంలో మనం చూసే మూవీస్ గాని, ప్రతి ఒక్క టైం దొరికితే మూవీ అని ఎంజాయ్‌మెంట్ ఉండాల. లైఫ్‌లో ప్రతీది ఉండాల. ఫన్ను ఉండాలా, వర్క్ ఉండాలి. అన్నీ ఉండాలా. ఒక్క డైలాగ్ నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది. ఇలాగ సినిమా కొంచెం వాళ్ళ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ గాని తెలిసింది అందరికి. రాజశేఖర్ గారు తన ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పి, ఈ ఎమోషన్స్ కూడా చాలా బాగుంటాయి. క్లైమాక్స్ ఇంకా పీక్‌లో ఉంటదనమాట. వాళ్ళిద్దరు ఎలా విడిపోయిండ్రు అంటే దేనివల్ల అనేది బాగుంటది. సినిమా చూడండి. నేను చెప్పినా కదా! ప్రతిసారి స్పోర్ట్ డ్రామా అంటే కొంచెం నెగటివిటీ పర్లేదు బాగానే ఉంటది. చూడండి వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందయితే నేనైతే అనుకుంటున్నా. మరి అంత హైప్‌లో గాని పర్లేదు డెఫినిట్‌గా సినిమా కొంచెం ముందుకెళ్ళిద్ది బాగానే ఉంది. ఎవరైతే చూడలేదో నెగెటివ్ రివ్యూలు వదిలేసేయండి. పాజిటివ్ కొంచెం వాళ్ళ కష్టాన్ని గుర్తిద్దాం. సినిమా బాగానే ఉంది. నాకైతే నచ్చింది. సినిమా అంటే ఒక రంగుల ప్రపంచం. దాంట్లో ఉన్న నువ్వు రంగుల్ని ఎత్తి చూపేంత చేయకూడదని చెప్పినా కదా! 3 గంటల సినిమా కోసం వాళ్ళు నెలలు, సంవత్సరాలు కష్టపడ్డదాన్ని అది ఉంది, అది మిస్ అయింది, ఇది మిస్ అయింది. మిస్ అయితేనే ఉంటది. మనం రెగ్యులర్ చేసే పనులనే మనం మిస్ చేస్తుంటాం. సినిమా ఓవరాల్‌గా పర్లేదబ్బా! ఈ 'బైకర్' అనే సినిమా నాకైతే నచ్చింది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఏమన్నా నేను తప్పులు చెప్పుంటే సారీ చేయండి. ఇంకా మీరు కింద కామెంట్‌లో చేయండి. నేను డెఫినిట్‌గా వాటికి మళ్ళీ మీకు కామెంట్‌లో పిన్ చేసి మీ కామెంట్ నాకేదైతే మంచిగా అనిపించిందో ఇంకా మీరు చూడకపోతే ఒకసారి ఎళ్లి లుక్ ఎయండి. పర్లేదు ఫ్రెష్ ఫీల్ ఇస్తది. కొంచెం నేను చెప్పినట్టే చెప్పినా గదా! కొంచెం ఈ సినిమాకి అదే అంటున్నా గదా! ఎదగనుకున్న ఎలా తొక్కేయడం, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అలా ఎలా వెళ్ళిపోవడం. ఇవి సినిమాలో కొంచెం మైనస్ అనిపిస్తది. కానీ పర్లేదు సినిమా ముందుకెళ్తూనే ఉంటది. చాలా బాగుంది. క్లైమాక్స్ పీక్స్‌లో ఉంటది. అలాగే రేసింగ్ మటుకు నేను చెప్పినా గదా! వర్షంలో పడ్డప్పుడు గాని, మనకు ఆల్రెడీ ట్రైలర్‌లోనే చూపించానన్నమాట ఆ డైలాగు. టైట్ లూజ్ చేయి కొంచెం వర్షం వచ్చేటట్టుందని హీరో టైట్ చేయమంటే పర్లేదు. నాకైతే నచ్చింది. మీకెలా అనిపిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాగే మన ఛానెల్‌లో జెన్యూన్ రివ్యూస్ వస్తాయి. అంటే మనకి నచ్చని సినిమా గురించి డెఫినిట్‌గా నేను చాలా సార్లు చెప్తూనే ఉంటా. రివ్యూ ఇవ్వను. ఓకే. పర్లేదనుకున్న సినిమా డెఫినిట్‌గా నేను రివ్యూ ఇస్తాను. ఎందుకంటే నెగెటివ్ కంటే కొంచెం పాజిటివ్‌ని ఎంకరేజ్ చేద్దాం. నచ్చని వాటిని మనం చెప్పకపోతే సరిపోద్ది గదా! దానికోసం మన వ్యూస్ పెంచుకోవడానికి పర్టిక్యులర్ నొక్కి, 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 నొక్కి ఏదేదేదో మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. నాకే సినిమా నచ్చింది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. రేటింగ్ అనేది వద్దు. సినిమా నచ్చిందా? నచ్చలేదా? ఎలా ఉంది? ఓకే. పర్లేదు. అంతే. రేటింగ్‌లు, గీటింగ్‌లు వాటికి సంబంధం లేని విషయం. ఓకే. బాయ్. ఇంకొక వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు